వెల్కమ్ టు మై ఛానల్. సో బేసికల్గా ప్రీవియస్ వీడియోలో మనం మహాభారతంలో చిత్రాంగుడు విచిత్ర వీరుడు చనిపోవడం వల్ల అంబికకి అంబాలికలకి అసలు పిల్లలు లేరు అండ్ అలాగే కురువంశం అనేది ఎండింగ్ స్టేజ్లో అసలు కురువంశం కంటిన్యూ అవ్వడానికి ఎవ్వరు లేరు అన్న ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వడం మనం అందరం చూసాం కదా. అంటే వీళ్ళిద్దరికీ ఇప్పుడు పిల్లలు పుట్టకపోతే కంటిన్యూ అవ్వడానికి ఫ్యూచర్లో రాజు అవ్వడానికి ఎవరు లేరు. సో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తుందంటే సత్యవతి గారు ఉన్నారు కదా, విచిత్ర వీరుడు అండ్ చిత్రాంగుడు వాళ్ళ అమ్మగారు అంటే అంబికకి అంబాలికలకి అత్తగారు అవుతారు. సో తిను ఈ వంశం అనేది కంటిన్యూ అవ్వడం కోసం ఒక పద్ధతిని చేద్దామనేసి భీష్మ గారితో డిస్కస్ చేస్తుందన్నమాట. ఆ పద్ధతి ఏంటి అంటే నియోగ పద్ధతి అనొచ్చు, లేకపోతే దేవర ధర్మం అనేసి కూడా అనొచ్చు. సో ఈ దేవర ధర్మం కోసం ఋషి వ్యాసుని పిలిపిస్తుంది. ఋషి వ్యాసుడు అనేవాళ్ళు లైక్ చాలా గొప్ప వ్యక్తి, అంటే బ్రహ్మచార్యం స్వీకరించిన వాళ్ళు వాడై ఉంటాడు అండ్ అలాగే ఎలాంటి కోరికలు లేకుండా ప్యూరిటీగా ఉంటాడనమాట. ముందుగా ఇక్కడ మీకు దేవర ధర్మం అంటే ఏంటో కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాను. సో బేసికల్గా ఒక వంశం అనేది కంటిన్యూ అవ్వదు, ఎండ్ అవుతుంది అన్న సిచ్యువేషన్స్లో, లేకపోతే హస్బెండ్ చనిపోయాడు పిల్లలు కావాలి అన్న సిచ్యువేషన్స్లో ఈ ధర్మంని స్వీకరించబడిందనమాట. అంటే ఇక్కడ ఎలాంటి పర్సన్స్ని కూడా చూస్ చేస్తారంటే ఒక పర్సన్ అనేవాళ్ళు బ్రహ్మచార్యం లేకపోతే ఒక మునిని సెలెక్ట్ చేస్తారనమాట. అంటే బ్రహ్మచార్యం తీసుకున్నాడు అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఇంకా అమ్మాయిల పైన కానివ్వండి దేనిపైన కూడా ఎలాంటి ఆలోచన లేకపోతే ఎలాంటి కోరికలు ఉండవు. అండ్ అలాగే వాళ్ళ మనసు వాళ్ళ బాడీ ఎవ్రీథింగ్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. వాళ్ళ ఆలోచన విధానం ఎవ్రీథింగ్ కూడా లైక్ చాలా మెచ్యూరిటీగా చాలా పీస్గా, ఎలాంటి లైక్ బ్యాడ్గా నెగిటివ్ థాట్స్ కానివ్వండి ఈవెన్ అవి కూడా ఉండవన్నమాట. సో అలా ఉంటారు కాబట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని చేస్తారనమాట ఈ దేవర ధర్మం అనేది ఒక వంశం లైక్ ముందుకు పంపించడానికి. ఓకే, సో ఇక్కడ ఈ అంబిక అంబాలికలు ఉన్నారు. వీళ్ళకి ఆ దేవర ధర్మం అనేది ఈ వ్యాస ఋషితో చేద్దామనేసి ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడేమవుతుంది అంటే ఈ వ్యాసుడి వల్ల, ఈ వ్యాస అనే ఒక ఋషి వల్ల అంబికకి అంబాలికలకి ధృతరాష్ట్ర అండ్ పాండు అనేసి ఇద్దరు పుత్రులు జన్మిస్తారనమాట. సో ముందుగా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ముందుగా అంబిక అనేది ఉంటుంది కదా, సో తను వెళ్ళినప్పుడు భయంతో కళ్ళు మూసుకోవడం వల్ల ధృతరాష్ట్ర ఎలా పుడతాడంటే కళ్ళు లేకుండా అంటే బ్లైండ్గా పుడతాడనమాట. అంటే అతని ఇంటెన్షన్స్ ఎలా అయితే ప్యూర్గా ఉన్నాయో వీళ్ళు కూడా అంతే ఫ్రీగా అంతే ప్యూర్గా ఉండాలి. కాకపోతే లైక్ అన్కంఫర్టబుల్గా లేకపోతే సంథింగ్ అవన్నీ థాట్స్ వల్ల వీళ్ళు భయపడి లైక్ అలాంటి సిచ్యువేషన్స్ వల్ల తను కళ్ళు మూసుకోవడం వల్ల భయంతో కళ్ళు మూసుకోవడం వల్ల బ్లైండ్గా పుట్టేస్తారు. తర్వాత అంబాలిక వెళ్ళినప్పుడు పాండు అంటే కొంచెం లైక్ ఫియర్గా లేకపోతే భయంతో కానివ్వండి కళ్ళు తెరిచి ఉంటుంది, బట్ అలాంటి సిచ్యువేషన్స్లో వెళ్తుంది కాబట్టి పాండు కొంచెం హెల్త్ ఇష్యూస్లో పుడతాడు. సో సత్యవతి గారు ఏం థింక్ చేస్తారంటే ఓకే హెల్తీగానే ఉంటాడు పాండు మహారాజు, కాకపోతే సమ్వాట్ వీక్ అలా అనమాట. కాకపోతే ఇక్కడ ధృతరాష్ట్రకి మెయిన్ ప్రాబ్లం అంటే ఐస్ లేకపోతే రాజు ఎలా అవుతారు, వీళ్ళకి ఒక కార్యం అనేది ఏర్పడుతుంది, కళ్ళు లేకపోతే ఎలా అనే ఉద్దేశంతో ఇంకొకరు కావాలి నువ్వు మళ్ళీ వెళ్ళు అనేసి రికమెండ్ చేయడం వల్ల తను ఏం చేస్తుందంటే మళ్ళీ తనకి భయం కానివ్వండి అలాంటి ఉండడం వల్ల వాళ్ళ మేడు ఉంటారు కదా, అంటే చలికత్తలు అనేసి అంటాం, పరిశ్రామి అనమాట తన పేరు, నువ్వు వెళ్ళు ఈసారి అనేసి తనని పంపించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే వ్యాసకి తెలుసు కదా అంబిక అంబాలికలు వస్తారనేసి, మరి ఎవరో వచ్చినప్పుడు ఎందుకు నో చెప్పలేదు లేకపోతే ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అలా అనేసి. ముందుగానే చెప్పాను, ఈవెన్ అతను ఫేస్ కూడా చూడనంత ప్యూరిటీగా ఉంటాడనమాట. సో అందువలన అతను ఏది కూడా అసలు ఫేస్ని కూడా అతను చూడకపోవడం వల్ల లేకపోతే అతను వచ్చిన పనిని లైక్ ఆ దేవర ధర్మంని అతను పూర్తి చేయాలి అంతే, ఇంకా అతనికి వేరే దానితో కానివ్వండి ఏం సంబంధం ఉండదు. కాబట్టి ఇక్కడ మనకి విదుర అనేవాళ్ళు పుడతారనమాట. అంటే ధృతరాష్ట్ర పాండు విదురలు పుట్టారు ఈ వ్యాస ఋషి వల్ల. సో ఇలా పుట్టిన తర్వాత ఇక్కడ కొన్ని భేదాలు స్టార్ట్ అవుతాయి. అంటే పాండు రాజు ఇలా పుట్టాడు, ఓకే ధృతరాష్ట్ర ఈవెన్ దో బ్లైండ్
కానివ్వండి, అంబిక అంబాలికలకి ప్రాపర్గా ఇలా రాజవంశం నుంచి పుట్టారన్నట్టు ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు లైక్ ఇన్‌ఈక్వాలిటీ అనేది చేస్తూ ఉంటారు. విదుర ఇక్కడ ఒక మెయిడ్‌తో పుట్టారు కాబట్టి అతన్ని తక్కువగా చూడడం కానివ్వండి, రాజు అయ్యే అర్హత లేకపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సీక్వెన్సెస్ అన్నిటివి కూడా లైక్ ఫేస్ చేస్తారనమాట. అంటే ఇంకా ఫ్యూచర్‌లో ఈ పాండు, ధృతరాష్ట్ర, ఈ విదుర వీళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, అండ్ బై ద వే అసలు ఎవరు మహారాజుగా అవుతారు, అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళు అనేవి ఎలా అవుతాయి, ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో క్లియర్గా చెప్తాను. జస్ట్ మహాభారతం అంతా కూడా మీరు తెలుసుకోవాలి. మహాభారతం మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా టాపిక్స్లో కూడా ఈ ఛానల్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మీకు లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రీగా అండ్ అలాగే సింపుల్ వర్డ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ కావాలి అంటే జస్ట్ ఈ పేజ్ని అయితే ఫాలో అప్ చేసేయండి. అండ్ అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.